తూర్పుగోదావరి జిల్లా పెనుకొండ మండలం మెట్టువారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మెట్టువారిపల్లి గ్రామానికి ఇప్పటి వరకు రోడ్డు సదుపాయం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 1,60,00,000తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లుగా మంత్రి తెలిపారు. వైసీపీని ప్రజలు ఓడించినా వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు గోవులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలతో పాటు గోవులను సైతం సంరక్షిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోశాలలకు షెడ్డులు, నీటి తొట్టెలు నిర్మించామని తెలిపారు. వైసీపీ ఉత్పత్తి రాస్తారోకోలు చేయటం, శవ రాజకీయాలు చేయటం మానుకోవాలని హితో పలికారు మంత్రి సవిత. వాళ్ళకు శవ రాజకీయాలు చేయడం అలవాటే. మరి 3 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం గోశాలల గురించి. వాళ్ళు మామూలుగానే శవ రాజకీయాలు మనుషుల మీద చేస్తున్నారు మొన్నటి వరకు. మళ్ళీ ఇప్పుడు పశువులు గోవుల మీద కూడా, గోవుల చావుకు కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మరి వాళ్ళకి తెలిసినో లేదో, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలతో పాటు పశువులను కూడా కాపాడాలి అని చెప్పి గోకులం షెడ్లు, రాష్ట్ర వ్యాప్తంగా గోకులం షెడ్లు నిర్మాణం చేశాం. అంతేకాకుండా ఎండాకాలం వచ్చింది, గోవులు కావచ్చు, పశువులు మంచినీటికి ఇబ్బంది పడుతున్నాయి, తాగడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇలా గోకులం పశువులు తొట్లు కూడా కట్టించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ శవ రాజకీయాలు చేసేది మానేసి, ప్రజలు ఎలాగో మీ చీటీ చింపేశారు, ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని రాస్తారోకాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా, ఎప్పుడు ఎలా